ఒకవైపు గేమ్ చేంజర్ షూటింగ్ అయిపోనే లేదు. అంతలోనే బుచ్చిబాబు సినిమా ఓపెనింగ్ జరిగింది. తర్వాత సుకుమార్ సినిమాను ప్రకటించారు రామ్ చరణ్. అసలైన ప్లానింగ్ ఏంటి? ఇంత బిజీలో ఇన్ని సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తారు? గురు శిష్యుల సినిమాల కోసం మెగా వారసుడు చేస్తున్న ప్లాన్ ఎలా ఉండబోతుంది? గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకొచ్చింది. మరో వారం రోజుల్లోనే దీని నుంచి బయటకు రాబోతున్నారు రామ్ చరణ్. అందుకే ఇకపై కాన్సంట్రేషన్ అంతా గురు శిష్యులపై పెట్టబోతున్నారు. అంటే బుచ్చిబాబు, సుకుమార్ ప్రాజెక్ట్స్ అన్నమాట. డిసెంబర్లో గేమ్ చేంజర్ విడుదలయ్యేలా ఉంది. ఇక జూన్ నుంచి బుచ్చిబాబు సినిమా సెట్స్ పైకి రానుంది. RC-17 కూడా 2025లోనే విడుదల చేస్తామంటున్నారు నిర్మాతలు. పైగా ఈ రెండిటిని నిర్మిస్తోంది మైత్రి మూవీ మేకర్సే. కానీ అది చెప్పినంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తయినా దాని ప్రమోషన్ కోసం టైం కేటాయించాలి. మరోవైపు ఎంత వేగంగా పూర్తి చేసినా బుచ్చిబాబు ప్రాజెక్ట్ కనీసం ఏడాదైనా పడుతుంది. ఆ తర్వాతే సుకుమార్ సినిమా సెట్స్ పైకొచ్చేది. పుష్ప 2 నుంచి సుకుమార్ ఫ్రీ అయ్యేలోపు బుచ్చిబాబు సినిమా పూర్తి చేయాలనేది చరణ్ ప్లాన్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి 6 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు బుచ్చి. అలా పూర్తయితే డిసెంబర్ నుంచి RC-17 సెట్స్ పైకి రానుంది. మొత్తానికి 2025 పూర్తయ్యేలోపు 3 సినిమాలు చేయాలని చరణ్ ప్లాన్. కానీ అది వర్కౌట్ అయ్యేది మాత్రం దర్శకుల చేతిలోనే ఉంది.